హాయ్ అండి. నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో ఒక అదిరిపోయే రెసిపీ చూపించబోతున్నానండి. అదే పెద్ద బాయిలేరు చికెన్ కర్రీ. నిజం చెప్తున్నా, ఈ కూర తింటుంటే చికెన్ కాదు, అసలు సిసలైన మటన్ తింటున్న ఫీల్ వస్తుంది. ఫుల్ గ్రేవీతో, జ్యూసీ ముక్కలతో చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ తిన్నారా? తినకపోతే కనుక ఈసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఫుల్ గ్రేవీతో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఈ పెద్ద బాయిలేరు చికెన్ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కొట్టించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని, అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. అలాగే నీచు వాసన రాకుండా ఉండటానికి ఒక 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన వాడుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇది మటన్ లాగే గట్టిగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం వీటిని సపరేట్గా ఉడికించుకోవాలి. డైరెక్ట్ కర్రీ చేసుకోవడానికి కుదరదు. దానికోసం కుక్కర్ గిన్నెలోకి ఈ కలుపుకున్న చికెన్ని వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇక్కడ ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఉడికేలోపు చికెన్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద బాండీ గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక 2 లవంగాలు, ఒక 10-15 దాకా మిరియాలు, అలాగే ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 ఇలాచి, బడి ఇలాచిని స్టోన్ వేసుకోండి. చిన్నదే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మనకి ఇక్కడ ఎక్కువ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక అర టీ స్పూన్ దాకా సోంపు వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా 1 నిమిషం పాటు వేయించుకుంటే మంచి సువాసన వస్తాయి అనమాట. ఇప్పుడు వీటిని ఆఫ్ చేసుకొని స్టవ్ని చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇదే మనకి చికెన్ కర్రీకి స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మసాలా అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజ్ది ఉల్లిపాయ ఒకటి ఇలా మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన చికెన్ అనేది ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ మనం ఎలాంటి వాటర్ వేయలేదు చికెన్లో, కానీ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తో మనకి ఇక్కడ చికెన్ అనేది 80-90% ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీలో వేసేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడు వీటిల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ ప్యూరిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే కరివేపాకు పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూను పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం వేసాం కదా ఉప్పు, పసుపు చూసుకొని వేసుకోండి ఈ టైంలో. అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం, అలాగే మసాలాలో మిరియాలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను, కరెక్ట్గా సరిపోతుంది. స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై మసాలా, ఆ మసాలాను కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని టమాటా ప్యూరీలోంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందు ఈ టమాటా ప్యూరీ మొత్తంలో కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా మూతను తీసుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట, లేదా అడుగు పట్టేస్తుంది. చూడండి, 2 నిమిషాలకి చక్కగా మసాలాలన్నీ వేగిపోయి టమాటా పేస్ట్లోంచి పచ్చిదనం పోయి ఇలా చక్కగా వేగిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పెద్ద బాయిలేరు చికెన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఈ ఆయిల్లో కాసేపు ఈ చికెన్ని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు చికెన్ని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా చికెన్ మగ్గడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా చూడండి, 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, చక్కగా మన చికెన్ అనేది ఆయిల్లో మగ్గిపోయింది. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇదైతే పర్ఫెక్ట్ గ్రేవీతో చాలా బాగుంటుంది. మీకు ఇంకొంచెం కావాలి గ్రేవీ అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకొని అయినా తగ్గించుకోవచ్చు. ఇలా చక్కగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు చూసుకొని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా ఇలా దగ్గరకు అవుతుందన్నమాట కర్రీ
అనేది చూడండి, మీకు తెలుస్తుంది కదా. అలాగే మనం ముందుగా చికెన్ని ఉడికించిన దాన్ని బట్టి ఇప్పుడు మనం చికెన్ని ఉడికించాలన్నమాట. అంటే మనం ముందు 90% ఉడికిస్తే ఇక్కడ ఒక 10% ఉడికిస్తే సరిపోతుంది. కాబట్టి మనకి ఇలా చికెన్ ఉడికిపోయి చక్కగా దగ్గరికి అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలిపేసుకోవడమే. చూడండి, చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చూడండి మనకి తగ్గట్టు వచ్చేసింది. సో ఇలా చిక్కగా గ్రేవీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, వేడి వేడి గ్రేవీతో మటన్ లాంటి టేస్ట్ ఇచ్చే పెద్ద బాయిలర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో మీరే చూడండి. నేను వీడియోలో తుంచి మరీ చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మటన్ తిన్న ఫీలే వస్తుంది, నన్ను నమ్మండి. చూసారు కదా, ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు ఎవరైనా తినని వాళ్ళు ఉన్నారా ఈ పెద్ద బాయిలేరు చికెన్ కర్రీని? తప్పకుండా వాళ్ళు కూడా ట్రై చేసేయండి. అలాగే నేను ఈ వీడియోలో వాడిన కిచెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే, మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బంగారు కొండలు.